హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు బ్యాడ్గి మార్కెట్, ఓన్లీ గుంటూరు మార్కెట్ మాత్రం. ఈరోజు తెలంగాణ వరకు మాత్రం మొత్తం నిమజ్జనం ఉంది కాబట్టి ఈరోజు మొత్తం సెలవు ఇచ్చారు. అక్కడ పెట్టారంట కానీ మళ్ళీ ఎవరు రాలేదంట, రైతులు ఎవరు తీసుకురాలేదంట. ఈరోజు ఉన్న మార్కెట్ పరిస్థితి, ఎవ్వరు కూడా అధైర్యం అయితే పడద్దు. ఎందుకంటే బ్యాడ్ కొంచెం పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం డౌట్ ఉన్నా సరే గోండల్ మార్కెట్ దెబ్బతిన్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని వెరైటీలు దెబ్బతిన్నది కాబట్టి ఖచ్చితంగా మిరప తినడానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా రేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సూపర్ 10లో వీట మాదిరి 2-3 వేలు పెరగదు, అది పెరిగిందంటే 3-4-5 వేలు ఒక్కటేసారి 4-5 వేలు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎవరు కూడా ఈరోజు కూడా గ్రూప్లో ఒక చెత్త మెసేజ్ ఒకటి పెట్టాడు అనమాట. 80 లక్షల ఎంతో స్టాక్ ఉంది, ఒక 70 రోజులే టైం ఉంది, ఎప్పుడు దాకా అమ్మే అవకాశాలు ఉన్నాయి, అసలు అమ్మే ఛాన్సెస్ ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. కొంతమంది ఎదవలు చెప్తా ఉంటారు రైతులను భయపడడానికి. దయచేసి నేను నా వీడియోలు ప్రతిరోజు చూస్తున్న కొంతమంది చెత్త కామెంట్లు పెడతా ఉంటారు. వాటి గురించి నేను పట్టించుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళు నేను చెప్పేదాంతో చాలా వరకు నిజం ఉంది అని తెలుసుకున్న వాళ్ళు నా వీడియో చూస్తూ ఉంటారు, చూసి ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఎవరైనా సరే చూడకుండా ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఎవరు కూడా అధైర్యపడద్దు. నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నా వీడియోలు ఎవరైతే చూస్తూ ఉన్నారో నేను చెప్పేదంతా నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది. నేను నుంచి చెప్తున్న వీడియోలో అమ్ముకోండి అని చెప్పా. ఈ మధ్య ఎందుకు చెప్తున్నాను, ఈ నెల ఆగండి అని చెప్తున్నా. సెప్టెంబర్లో పెరిగితే 2-3 వేలు పెరిగిద్ది అని చెప్పా. ఖచ్చితంగా తేజకు తప్ప అన్ని వెరైటీ దగ్గర 17 వేలకు పోయింది. బిఎఫ్లు ఉన్నాయి 10,000 ఉన్నాయి, 8,000 నుంచి 10,000 నడిచినాయి. 11 డీలక్స్ ఇప్పుడు 14,000 నడుస్తూ ఉంది. పెరిగిందని చెప్పంటే అవకాశం ఉంటే కూడా చెప్తాను నేను. మనకున్న సోర్స్ ప్రకారం, మనకున్న అవగాహన ప్రకారం ఇదే విధంగా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇంకా పచ్చిమిరపకు మంచి డిమాండ్ వస్తే మన ఏపీలో డిమాండ్ లేదంటే అక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ పోతా ఉంది. 30-40 అంటే మన దగ్గర కూడా 30 రూపాయలు నడుస్తూ ఉంది. అది కొంచెం రైతులు గమనించాలి. ఖచ్చితంగా ఎవరు అధైర్యపడద్దు, ధైర్యంగానే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంత నారు పోసిన నేను ఏ రోజు కూడా భయపడను. మీరు కూడా అలానే కొంచెం ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా భవిష్యత్తు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ఎవరో చెప్పాడని సున్ను మాటలు దయచేసి ఖచ్చితంగా పెరిగిందని అయితే నేనైతే భావిస్తా ఉన్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మాత్రం 17/9/2024 ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 2 మార్కెట్లో ఉన్నాయి. బ్యాడ్గికి అయితే మాత్రం ఈరోజు 10,000 బస్తాలు వస్తే 6,000 బస్తాలు సేల్స్ అయినాయి. ఇంకా మనకు గుంటూరు మార్కెట్కు 80,000 బస్తాలు వచ్చినాయి. సేల్స్ కూడా బాగానే అయింది, రైతులు కూడా ఇచ్చారంట. అంటే పెద్ద గిరాకీ అయితే లేదు, ఎందుకంటే కొంచెం వినాకమయ్యేది, కొంచెం రకరకాల పండగలు చేసి రకరకాలుగా వ్యాపారస్తులు రాకపోవడం, నిన్ననే మిలాదున్ నబీ జరిగి కొంతమంది ఇంటికి వెళ్ళడం రకరకాలుగా. నెక్స్ట్ వీక్ మార్కెట్ ప్రపోజల్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి. ఖచ్చితంగా దాన్ని బట్టి అమ్ముకుంటా ఉండండి. ఎవరు కూడా అలాగనే ఉంచుకోవద్దు. ఉంచుకుంటే నష్టం మనకే. రైతుకైనా వ్యాపారస్తులైనా ఉంచుకోవద్దు. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా, 200 బస్తాలు అంటే 4 సార్లు అమ్ముకోండి అని చెప్తున్నా. 50 బస్తాలు ఒకసారి, 50 బస్తాలు ఒకసారి, 50 బస్తాలు ఒకసారి అమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది. ఒకటేసారి ఈరోజు 1,00,000 బస్తాలు వెళ్ళాయంట గుంటూరు. అలా ప్రయోజనం అనేది ఉండదు ఈరోజు. ఎందుకంటే వ్యాపారస్తులు పెద్దగా రాలేదు కాబట్టి మార్కెట్ అయితే మాత్రం చాలా మందకొండిగానే నడిచింది. డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం ఈరోజు 10,000 కానించి దగ్గర 29,000 వరకు వేశారు ఈరోజు. సూపర్ డీలక్స్ ఉంటే 33-35 వేస్తారు పక్క. దాంతో మటుకు రాజీ పడే అవకాశాలు లేవు. రాసి పెట్టుకోండి మీరు. ఏ వెరైటీ అయినా సరే. మొన్నటిదాకా 2043 14, 15, 16 టాప్ అనుకున్నాం. ఇప్పుడు 19 నడుస్తూ ఉంది. ఏదైనా అంతే, మార్కెట్ డిమాండ్ వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు. అది గుర్తుపెట్టుకోండి. డబ్బీ బ్యాడ్కి ఆ విధంగా 10,000 కానించి దగ్గర మనకు 29,000 వరకు నడిచింది. డీలక్స్ క్వాలిటీ ఉంటే హై రేటు. ఈరోజు అయితే నడవలేదు అది. ఇంకా కడ్డీ బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజు అవి కూడా 8,000 కానించి దగ్గర 25-26 వేల వరకు ఈరోజు మార్కెట్ అయితే నడవడం జరిగింది. 2043 కూడా మనకు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం 19,000, లోయెస్ట్ క్వాలిటీ ఉంటే 6,000 కానించి మార్కెట్ అయితే నడుస్తూ ఉంది.
ఇంకా 5531 అయితే మాత్రం అవి కూడా 5,000 కాడి నుంచి 14,000 వరకు మార్కెట్ అయితే ఈ రోజు నడవడం అయితే జరిగింది. బిఎఫ్ క్వాలిటీలు ఉంటే 9,000 కాడి నుంచి 11,000. సర్పన్ 102 కూడా మనకు దగ్గర 5,000 కాడి నుంచి 16,000-17,000 వరకు, అది కూడా దగ్గర 20,000 మార్కు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సీడ్ తాలు అయితే మాత్రం 6,500 కాడి నుంచి 8,500. ఇది ఓవరాల్ గా బ్యాడ్గి మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఆ విధంగా ఉంది. ఇంకా మనం గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. 10 మందికి విషయం అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో విషయం అయితే చెప్పాలి. ఇంకా మనకు ఈరోజు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు తేజ క్వాలిటీ అయితే మాత్రం 15,000 కాడి నుంచి 18,500 వరకు మార్కెట్ నడిస్తే ఈరోజు తేజ ఎక్కువ శాతం అయితే మాత్రం 16,000 కాడి నుంచి 18,000. డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం 18,600 కాడి నుంచి 18,800 వరకు మార్కెట్ అయితే నడిచింది. ఏసీ డీడీ క్వాలిటీ అయితే 2,000 కాడి నుంచి 15,000 వరకు మార్కెట్ అయితే పోయింది. ఈరోజు అయితే క్యాజువల్ నడిచింది మార్కెట్ అయితే స్పీడ్ లేదు. ఏసీ డీడీలు అయితే మాత్రం సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం ఒక్క లాట్ వేసారంట 17,000. చూడు మొన్నటిదాకా 15,000 ఉన్నది, 17,000 పోయింది. ఏసీ సింజంటా 5531 విషయానికి వచ్చేసరికి 11,000 కాడి నుంచి 14,000. జనరల్ మార్కెట్ ఈరోజు ఏది కూడా స్పీడ్ లేదు. సింజంటా 5531 డీలక్స్ సుపీరియర్ ఉంటే ఒక్క లాట్ వేసారంట 14,500. రోమి 26 విషయానికి వచ్చేసరికి 14,000 కాడి నుంచి 16,500. డీలక్స్ ఉంటే మాత్రం 17,000, 18,000. ఏసీ 341 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 12,000 కాడి నుంచి 15,000. 341 డీలక్స్ సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రం 16,000 కాడి నుంచి 17,000. కుబేరా విషయానికి వచ్చేసరికి 10,000 కాడి నుంచి 12,500. డీలక్స్ ఉంటే మాత్రం 13,000 కాడి నుంచి 13,500. నెంబర్ 5 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 11,000 కాడి నుంచి 15,000 మార్కెట్ అయితే జనరల్ ఈ రోజు. నెంబర్ 5 క్వాలిటీ అయితే 16,000 కాడి నుంచి 16,500. నెంబర్ 5 క్వాలిటీ డీలక్స్ ఉంటే మాత్రం 17,000. స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి 14,000 కాడి నుంచి 16,000. షార్కులు సన్న రకం ఉంటే లైట్ కలర్ ఉంటే మాత్రం 16,500 కాడి నుంచి 17,000. క్లాసిక్ విషయానికి వచ్చేసరికి 10,000 కాడి నుంచి 12,500. డీలక్స్ ఉంటే మాత్రం 13,500. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 12,000 కాడి నుంచి 13,500. డీలక్స్ సూపర్ డీలక్స్ ఉంటే 14,000. 355 బ్యాడ్కి అయితే మాత్రం 10,000 కాడి నుంచి 13,500. డీలక్స్ ఉంటే మాత్రం 14,500. 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 11,000 కాడి నుంచి 16,000. డీలక్స్ ఉంటే మాత్రం 16,500 కాడి నుంచి 17,000. సుపీరియర్ ఇంకా ఎక్సలెంట్ అంటే 17,500. చూడండి ఎక్కడ ఉన్నది మార్కెట్, ఎక్కడికి వెళ్ళింది. 2043 విషయానికి వచ్చేసరికి గుంటూరు మార్కెట్ 12,000 కాడి నుంచి 15,000. డీలక్స్ ఉంటే మాత్రం 15,500. బిఎఫ్ క్వాలిటీ ఉంటే లాస్ట్ ఇయర్ 8,000 కాడి నుంచి 11,000. సీడ్ తాలు అయితే మాత్రం 5,000 కాడి నుంచి 7,000. ఏసీ తేజ తాలు అయితే మాత్రం 9,500 కాడి నుంచి 11,000. స్టాక్ పెట్టిన వాళ్ళు కానీ రైతులు కానీ రేట్ పెరిగిద్దేమో అనే ఉద్దేశంతో వేచి చూస్తూ ఉన్నారు. మోస్ట్లీ అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మాత్రం మీడియం రకాలైతే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఈ రోజున్న మార్కెట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.